Hi, namaste. Na per Prithviraj and you're watching TG Telugu Galam. Don't forget to subscribe. పటాన్ చెరువు నియోజకవర్గంలో రుద్రారంలో మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ మెదక్లో ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు అవకాశం కల్పించిందని, మెదక్ కాంగ్రెస్ గడ్డ, కాంగ్రెస్ అడ్డా అని అన్నారు. ఇందిరమ్మను ఎంపీగా మెదక్ నుంచి పంపించామని తెలిపారు. నీలం మధుకు కూడా అవకాశం కల్పించాలని ఆయన ప్రజలను కోరారు. కాబట్టి చాలా బిజీ షెడ్యూల్లో వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా జగన్ చెప్పినట్టు ఇలా బీసీలకు చాలా తక్కువ అవకాశం దొరుకుతుంది. ఓ కాంగ్రెస్ అవకాశం కల్పించింది కాబట్టి నేను మెదక్ పార్లమెంట్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీలం మధు గారు బీసీ క్యాండిడేట్, నేను ఎస్సీ క్యాండిడేట్ గా చెప్తా ఉన్నాను. మిగతా ఇద్దరు కూడా ఫార్వర్డ్ క్లాస్ సంబంధించింది కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈసారి బీసీకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది కాంగ్రెస్ గడ్డ, అదేవిధంగా కాంగ్రెస్ అడ్డా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బాగారెడ్డి గారు ఎన్నిసార్లు ఇక్కడ రిప్రజెంట్ చేసినో మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఇంద్రమ్మ రాజ్యం మళ్ళీ వచ్చింది కాబట్టి తప్పకుండా మెదక్ లో ఇంద్రమ్మ గారు మరి ఎంపీగా ఇక్కడ నుంచి పంపించాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈసారి నీలం మల్లన్నకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, మేము నిద్రపోయే ప్రసక్తి లేదు, మీరు నిద్రపోయే ప్రసక్తి లేదు. ఈ నెల తర్వాత మీకు అండగా ఇక్కడ ఉన్న వేదికపై ఉన్న వాళ్ళమందరం కూడా మీకు ఏ కష్టం వచ్చినా అది మా కష్టంగా పరిష్కరిస్తామని చెప్పి కూడా మరోసారి మీకు ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ, మరి నీలం మల్లన్నను ఊహించని విధంగా పెద్ద మెజారిటీతో గెలిపియాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.